తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలపై కాంగ్రెస్ ఫుల్ ఫోకస్ పెడుతోంది. గాంధీ భవన్లో పీసీసీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో ఎదురైన ఓటమికి కారణాలు విశ్లేషించుకొని పార్టీలో బలహీనతలను సరిదిద్దుకొని గెలిపే లక్ష్యంగా నేతలకు ప్రత్యేక బాధ్యతలను అప్పగించే ఆలోచన చేస్తున్నారు. వార్డు స్థాయిలో నేతలు యాక్టివ్ కావాలని పార్టీ నాయకత్వం సూచిస్తోంది. డివిజన్ నుండి జిల్లా స్థాయి వరకు ఎన్నికల వేడి ఉండాలంటూ ప్రత్యేక ప్లాన్ కు రూపకల్పన చేయనున్నారు. తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలపై కాంగ్రెస్ ఫుల్ ఫోకస్ పెడుతోంది. గాంధీ భవన్లో పీసీసీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో ఎదురైన ఓటమికి కారణాలు విశ్లేషించుకుని పార్టీలో బలహీనతలను సరిదిద్దుకొని గెలిపే లక్ష్యంగా నేతలకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించే ఆలోచన చేస్తున్నారు. వార్డు స్థాయిలో నేతలు యాక్టివ్ కావాలని పార్టీ నాయకత్వం సూచిస్తోంది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ఫుల్ ఫోకస్ పెడుతోంది. గాంధీ భవన్ లో పీసీసీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, ఎస్ హిమబిందు మనం చూసుకుంటే కనుక అయితే రాష్ట్రంలో మొత్తం టోల్గా కూడా మున్సిపల్ ఎన్నికల లక్ష్యంగానే కాంగ్రెస్ పార్టీ వెళ్తున్నట్టుగా సమాచారం అయితే వస్తుంది. అయితే అదేవిధంగా అందులో భాగంగానే అయితే గురువారం టీపీసీసీ మొత్తం విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి కాసేపట్లో గాంధీ భవన్లో అయితే టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగేటటువంటి ఈ కీలక భేటీలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో కాంగ్రెస్ ఇన్ఛార్జి అయితే మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శులు పాల్గొంటున్నారు. ప్రధానంగా మున్సిపల్ ఎన్నికలు అమలు చేసే వ్యూహాలపైన చర్చించబోతున్నారు. అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలపైన తాజాగా రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్లు చర్చించారు. ఇటీవల పంచాయతీ ఎన్నికలు అయితే కాంగ్రెస్ సర్పంచ్లు అయితే స్థానాలను గణనీయంగా గెలుచుకున్నామంటూ కూడా ప్రత్యర్థి బీఆర్ఎస్ కూడా సర్పంచ్ ఎన్నికల్లో ఆశించిన దానికంటే పనితీరు ఎక్కువనే కనబరిచింది. దీంతో అధికార పార్టీ అలర్ట్ అయింది. మున్సిపల్ ఎన్నికల్లో అలాంటి అవకాశాలు ప్రత్యర్థులకు పార్టీలకు ఇవ్వకుండా అన్ని మున్సిపాలిటీలు క్లీన్ స్వీప్ చేసే లక్ష్యంతోనే ప్రణాళిక రచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రతి వార్డు డివిజన్ నుంచి 6 చొప్పున అభ్యర్థులను జాబితాల నుంచి రూపొందించింది. సమర్థులైన వారి కోసం సర్వే నిర్వహించాలని పార్టీ కూడా నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం పేరు మార్చిన ఆ తీరు పైన కూడా చర్చించే అవకాశం ఉంటుందంటూ కూడా పార్టీ వర్గాల నుంచి అయితే తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక అయితే ఏవైతే విపక్షాల విమర్శలను కూడా తిప్పికొట్టేలా మొత్తం టోల్గా కూడా అయితే కాంగ్రెస్ పార్టీ అడుగులేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆరోపణలపైన ఒకవైపు కృష్ణా గోదావరి జలాలపైన విపక్షాల ఆరోపణలు విమర్శలను తిప్పికొట్టేలా కార్యాచరణ తీసుకుంటూనే అసెంబ్లీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇచ్చిన అంశాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లేలా కార్యాచరణ ఉంటుందంటూ కూడా పార్టీ నేతలు పేర్కొంటున్నారు. అదేవిధంగా చూసుకుంటే కనుక మరోవైపు డీసీసీల కూర్పు అంశం చర్చకు వచ్చే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నెల 15న మండల అధ్యక్ష నియామకాలను కూడా చేపట్టనున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యం చూసుకుంటే ఈ యొక్క విస్తృత స్థాయి సమావేశంలో మెయిన్గా చూసుకుంటే కనుక మున్సిపల్ ఎన్నికల పైన, అదేవిధంగా చూసుకుంటే కనుక అయితే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని జీరామ్జీగా మార్చడం పట్ల ఈ 2 అంశాలపైన ఈరోజు ప్రధానంగా చర్చించబోతున్నట్టుగా తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి కొత్త చట్టాన్ని తీసుకురావడం పైన దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఎన్జీఆర్ఏ అయితే బచావో అభిమాన్ పేరున జనవరి 5 నుంచి భారీ ఎత్తున
ఆందోళన సాగించడానికి నిర్ణయించింది. శనివారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సిడబ్ల్యూసి సమావేశంలో కూడా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అయితే గతంలో కేంద్రం తీసుకొచ్చినటువంటి 3 వ్యవసాయ చట్టాలపైన కూడా ఎంత వ్యతిరేకత వచ్చిందో ఇప్పుడు ఎంజీఎన్ఆర్ అయితే పథకాన్ని కూడా రద్దు చేయడం కూడా అంతే ఎత్తున తీవ్ర వ్యతిరేకత వచ్చిందంటూ కూడా ఆనాడు వ్యతిరేకత వల్లనే వ్యవసాయ చట్టాలను మోడీ ప్రభుత్వం చేసేది లేక వెనక్కి తీసుకోవాల్సి వచ్చిందంటూ కూడా అయితే కాంగ్రెస్ పార్టీ మెయిన్గా ఆలోచిస్తుంది. ఇప్పుడు అదేవిధంగా ఉపాధి కొత్త పథకాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుపోతుంది అంటూ కూడా కాంగ్రెస్ హెచ్చరిస్తుంది. ఈ నేపథ్యంలో సిడబ్ల్యూసి సమావేశంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ మహాత్మా గాంధీ ఉపాధి పథకాన్ని రద్దు చేయడం మహాత్మా గాంధీకే తీరని అవమానంగా వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా కొన్ని వ్యూహపరాలను కూడా ఉదాహరించారు. భూసేకరణ చట్టాన్ని 2017లో సవరణకు తీసుకొని వచ్చినటువంటి కేంద్రం తిరిగి వెనక్కి తీసుకోక తప్పలేదు అంటూ కూడా చెప్తూ వస్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే కనుక ఆడియన్స్ల రూపంలో వ్యవసాయ చట్టాలను పార్లమెంట్ ఆమోదం చేసుకున్న విపక్షాల తీవ్ర నిరసనతో 2021లో తిరిగి వెనక్కి తీసుకున్నారంటూ కూడా చెప్పడం జరిగిందని ఖర్గే ఉదాహరించారు. రాహుల్ గాంధీ చాలా కాలం క్రితమే వ్యవసాయ చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకుంటుందని ముందుగానే అంచనా వేసినట్టుగా కూడా జరిగిందంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యం చూసుకుంటే కనుక ఇప్పుడు అయితే జీరామ్జీతో మొత్తం టోల్గా అమలయ్యేలా పటిష్టమైన ప్రణాళిక రూపొందించడం, జాతీయ స్థాయిలో ప్రచార ఉద్యమం కొనసాగించడం అయితే సమిష్టిగా బాధ్యత అని ఖర్గే పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. ఈ క్లిష్ట సమయంలో ప్రజలు కాంగ్రెస్ వైపు ఆశతో చూస్తున్నారని, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్రణ కూడా ఉంటుందంటూ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి దీనిపైన చూసుకుంటే కనుక మొత్తంగా చూసుకుంటే దీనిపైన ఈరోజు దానిపైన కూడా సర్వేలో ఓటర్ల పేర్లు తొలగించకుండా చూసుకోవాలంటూ కూడా ముఖ్య దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులు, మైనారిటీ సమాజాల ఓటర్ల పేర్లు జాబితా నుండి తీసివేయకుండా లేదా ఇతర బూతులకు బదలాయించకుండా చూసుకోవాలంటూ కూడా అయితే తెలపడం జరిగింది. అదేవిధంగా ఓట్ చోరీ పైన రాహుల్ గాంధీ అనేక ఉదాహరణలు చూపించారని, 2027 ఎన్నికలకు సిద్ధమయ్యేలా ఇప్పటి నుంచే కార్యకర్తలు ఆ మేరకు రాష్ట్రాల్లో పని ప్రారంభించాలని, బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీలపైన దాడులు జరుగుతున్నాయని కూడా తీవ్రంగా ఖండిస్తూ వస్తున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా క్రిస్మస్ రోజున క్రైస్తవులపైన దాడులు జరగడం వెనుక బీజేపీ, ఆర్ఎస్ఎస్ల సంబంధం ఉండడం అని కూడా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు జరిగేటటువంటి ఈ యొక్క మీటింగ్కు కీలక మనం చూస్తున్నాం. ఆ మీటింగ్లో లోపల ఉండేటటువంటి కొంతమంది పేర్లను మాత్రమే ఇక్కడ చేశారు. అక్కడ ఉన్నటువంటి పేర్లు ఆ యొక్క లీస్ట్లో ఉన్నటువంటి వాళ్ళని అయితే ఇక్కడ నుండి ఆ యొక్క మీటింగ్కు అలౌ చేస్తున్నారు. కాసేపట్లో అయితే ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో మొత్తం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఈ యొక్క అయితే సమావేశం నిర్వహించబోతున్నారు. దీంట్లో మెయిన్గా చూసుకుంటే కనుక రాబోయే మున్సిపల్ ఎన్నికలకు ఏ విధంగా ప్రిపరేషన్ కావాలి, ఇంతకుముందే అయితే మొత్తం టోల్గా చూసుకుంటే కనుక పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మొత్తం టోల్గా కూడా విజయ దుందువి మోగించిన నేపథ్యంలో మొత్తం టోల్గా అదే విధంగా ముందుకెళ్ళాలి. అయితే మున్సిపాలిటీలను కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ మొత్తాదులో మున్సిపాలిటీలను కూడా గెలుచుకోవాలంటూ కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే అయితే ఇంకా ఎన్నికల కమిషన్ కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా ఈరోజు అన్ని పార్టీలతోని ఒక మీటింగ్ కండక్ట్ చేయబోతుంది. దాని తర్వాత కూడా అయితే ఈ యొక్క జనవరి 20 తర్వాత నోటిఫికేషన్ కూడా విడుదలకు అన్ని ఏర్పాట్లను కూడా చేసిన నేపథ్యంలో ఈ మీటింగ్కు మొత్తం టోల్గా కూడా అయితే ప్రాధాన్యత సంతరించుకుంది అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం మేరకు మొత్తం టోటల్గా చూసుకుంటే కనుక కాసేపట్లో మొత్తం టోల్గా ఈ దానికి సంబంధించినటువంటి విస్తృత స్థాయి సమావేశానికి అయితే ఈ యొక్క మొత్తం కార్యక్రమం అన్ని ఏర్పాటు చేశారు. దీంట్లో కీలకంగా 2 అంశాలు అయితే చర్చించబోతున్నట్టుగా తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీరామ్జీ ఏదైతే పథకం ఉందో దానికి మొత్తం టోల్గా కూడా దాన్ని విమర్శిస్తూ కాంగ్రెస్ పార్టీ మొత్తం అయితే ధర్నాలు కూడా చేయాలని నిరసనలు తెలుపుతున్న నేపథ్యంలో దాన్ని వ్యతిరేకిస్తూ అయితే మొత్తం టోల్గా కూడా శాసనసభలో కూడా ఈ యొక్క చట్టం పైన మొత్తం టోల్గా కూడా కీలక చర్చ కొనసాగింది. ఈ నేపథ్యం చూసుకుంటే కనుక ఎన్నికలకు మెయిన్గా చూసుకుంటే కనుక మున్సిపల్ ఎన్నికలకు ఏ విధంగా వెళ్ళాలి అంటూ కూడా పక్క ప్రణాళికను రచించే రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ ప్రవీణ్. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం.
మరోవైపున రాష్ట్ర